ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఇదైతే బోనాల పండుగ రోజు వ్లాగ్ అనమాట. ఉదయాన్నే నేను మార్నింగ్ 6:30కి పైకి వెళ్ళేసి మిద్దె పైన మొక్కలకి స్ప్రే చేశాను. తర్వాత మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది ఇంక ఫ్రూటింగ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కాపు రావాలంటే ఏం చేయాలనేటువంటి కొన్ని టెక్నిక్స్ అయితే చూపిద్దామనుకున్నాను. మనం అంతకుముందు తెంపే ముందు ఎన్ని కాయలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇంకా రావాలంటే ఏం చేయాలో చూద్దాము. ఉదయాన్నే అయితే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. 9 o'clock ఏమో టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ దగ్గరే ఉంటుందన్నమాట. అఖిల్ వాళ్ళ స్కూల్ పక్కనే ఉంటుంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి చోలే కర్రీ చేసుకున్నాము. లంచ్కి అయితే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేశాను. మీరేం చేసుకున్నారు బోనాల పండుగ రోజు స్పెషల్ అంటే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు. ఆ యొక్క వంటలు అయితే రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా, నేనైతే వంటలు అయితే ఏమీ చూపించలేదు. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. చేస్తే పోయేది ఏముంది చెప్పండి, మంచి మంచి వీడియోస్ అయితే మీ వరకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూసేద్దాం రండి ఈరోజు మనం గార్డెన్లో ఏమేం పనులు చేసాము ఏంటి అనేటువంటి వచ్చేసేయండి. ఇక్కడ ఒకటి ఉంది కదా, అక్కడ 2 ఉన్నాయి పక్క పక్కనే. ఇంతకుముందు నేను మీకు పైనకెళ్ళి చూపించాను కదా, అది వచ్చేసి అదనమాట. అక్కడ లోపల దాక్కుని ఉంచును అది. మనకి ఇప్పుడు మొత్తానికైతే ఈ యొక్క 4 అయితే ఉన్నాయి. 4 ఎంతవరకు మక్కినాయి లేదా చూద్దాము. ఇంకొకటి పైన చూపించే కదా, అది మక్కడానికి వచ్చింది. ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మన తోటలో ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయో చూడండి. మనం కట్ చేసుకున్నట్టు డ్రాగన్ ఫ్రూట్స్ 1, 2, 3, ఇది కొన్ని 4. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకోండి, ఒక్కదానికేమో గబ్బు చీమలు ఉంటే ఇంతకుముందే కడిగేసాను. దీనికి చూడండి ఎంతో సంతోషంగా ఉంది కదా, నాకైతే సూపర్ హ్యాపీ. ఇదిగోండి, మనకి ఇంకా కొన్ని ఉన్నాయి డ్రాగన్స్. ఇంకొక 8 ఉన్నాయి, 7 ఉన్నట్టున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 7 కాకుండా మళ్ళీ అవన్నీ ఇంకా మనకి ఇంకో 1 వీక్లో వచ్చేసాయి. 1 వీక్ 10 డేస్లో వచ్చేసాయి. అవి కాకుండా మళ్ళీ కొత్తవి వస్తేనే కదా మళ్ళీ మనకి ఉండేది. అందుకోసమని అలా మళ్ళీ ఇంకా రిపీట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. మళ్ళీ మనకి పూత రావాలి అంటే మనము వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్స్లో ఇలా ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ యొక్క ముళ్ళులు అయితే బ్రేక్ చేసుకోవాలి. అలా ముళ్ళులు బ్రేక్ చేసుకుంటే మనకి ఆ ప్లేస్లో నుండి మొగ్గలు అయితే వస్తాయన్నమాట. టిప్స్ మాత్రమే చేయాలి ఇవి. అలా కాకుండా మనం ఎడ్జెస్ కట్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మనకు పూత స్టార్ట్ అయిపోయాక ఎడ్జెస్ని కట్ చేసే పని అస్సలు చేయొద్దు అనమాట. ఈ యొక్క పించింగ్ కూడా అన్ని ప్లేసెస్లో కాకుండా అక్కడో ప్లేస్లో వదిలిపెట్టేసుకుంటూ అనాలి. కొంచెం ముదిరిపోయినటువంటి కొమ్మలకు మాత్రమే అనాలి. లేతగా ఉన్న కొమ్మలకి ఏమీ రావు మనకి. ఆ ముళ్ళులు అయితే చూసుకోవాలి, కింద పాడేస్తే మళ్ళీ మనమే తొక్కేస్తాము చెప్పులు వేసుకునే టైంలో. కాబట్టి నేను అదే కుండీలో వేసేస్తున్నాను, అప్పుడు అదే డికంపోజ్ అయిపోతుంది. ఇంకోండి, ఆల్టర్నేట్కి ఇక్కడ తీసేసినట్టున్నాను. రాలేదు అంటే ఇంకా అది రాదు. అది చూసి ఫ్లవరింగ్ వస్తుందా మళ్ళీ అనుకున్నా. ఇలా అక్కడొకటి కొమ్మలకి కట్ చేసేసేయండి ఇవి. దీంతో పాటు మనము మాగిన పశువుల ఎరువు వేయాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ మాగిన పశువుల ఎరువు వేసి పెట్టేశాను కుండీలో. డైరెక్ట్ వేస్తే వర్షానికి పాడైపోతుందని ఇలా వేరే సపరేట్గా ఒక కుండలో వేసి పెట్టే మనం వాటర్ పోసినప్పుడు దాంట్లో పోసామనుకోండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్లోగా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఈసారి ఈ మొక్క కూడా రావాలి అని ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. దీనికి కూడా సేమ్ ఇలానే పించింగ్ చేద్దాము. ఏంటంటే దీనికైతే ఇప్పటివరకు ఒక్క కాయ కూడా రాలే. కొత్త చిగురులో వస్తూ ఉన్నాయి, ఇంకా కొత్త చిగురులో వస్తున్నాయి. అనుకోండి, అక్కడ కొత్త చిగురు స్టార్ట్ అయింది చూడండి. ఇవి అప్పట్లో మనం కొత్తగా వస్తే చూసి అబ్బా ఇవి మనకి కాయలు వస్తున్నాయి అనుకునేది. ఇవి అదొకటి, ఇవి 2. ఇదిగోండి ఈ కొమ్మ, వీటిని చూసి నేను కొత్త కొమ్మలు అనుకోలేదు, నేనైతే కాయలు వస్తున్నాయని అనుకున్నా. ఇదిగోండి, మొక్కలు అయితే మనము పెట్టుకున్నప్పుడు సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి గోడపైకి. తర్వాత ఎక్సెస్ మనకి ఏమైనా వస్తుంది అనుకుంటే ఇలా కర్రల సహాయంతో మనము పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా అటే పోయేటట్టు చూడాలి. అన్నిటే వచ్చేస్తున్నాయి. ఇలా వెళ్ళేలాగా ఉంటే మనకు తగులుతుందనే టెన్షన్ ఉండదు.
అదొకటి బాగానే వస్తుంది. ఇదిగోండి ఇది కొత్తది, ఇది కూడా బాగానే ఉంది. కొంతమంది అయితే ఇలా చిన్నగా ఉన్న మొక్కలు కూడా కాయలు వచ్చాయి. ఏమో మనకి ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ కొంతమంది ఇంతే చిన్నగా ఉన్న మొక్క కూడా పువ్వులు వచ్చి కాయలు వచ్చేసాయి. తర్వాత మనము వర్షం పడేటప్పుడు ఇదిగో ఇలా కుండీలలో వాటర్ ఏమైనా నిలిచినాయా, దాని యొక్క డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీని డ్రైన్ హోల్ కరెక్ట్ లేనట్టుంది, అలా అక్కడక్కడ ఉంటాయన్నమాట, చూసుకోవాలి. నిన్న పల్లికాయ ఎంత వస్తుందా అని తెంపాను, కానీ ఒక్కటంటే 4 కాయలేమో వచ్చాయి అంతే, ఏమీ కాలేవు. అంతకుముందు ఒక్కటేమో పైకి కనిపిస్తే అబ్బా బాగుంది ఇంకా వస్తుంది అనుకున్నాను, కానీ ఏమీ రాలేదు. ఒక్కోసారి అంతే కదా, మనం ఏదో ఆశపడతాం కానీ అక్కడ ఏమీ జరగదు. దీంట్లో మళ్ళీ మనం ఏదైనా ఆకుకూర వేసుకుందాము. ఇదిగోండి పువ్వులు మనము అల్లినప్పుడు మల్లెపూలు దాని యొక్క పువ్వులు డికంపోజ్ అయితే వేస్తాం కదా, పువ్వులు డికంపోజ్ అయిపోతాయి, కానీ దారం ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కాదు, అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారో దారాలు, కానీ దారాలు అయితే అస్సలు డికంపోజ్ అవ్వవు. కింద భూమిలో వేసినవి కూడా ఉంటాయి కదా, ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూసినా మళ్ళీ అవి దారాలు అట్లే ఉంటాయి. ఇప్పుడైతే మనము మిరపకాయలు తెంపుకుపోదాము. మిరపకాయలు బెండకాయలు ఆల్రెడీ తెంపిన. మనము నిన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి అయితే మక్కడానికి కూడా రెడీగా ఉంది ఇంకో 2 డేస్లో, కానీ ఇంకా మళ్ళీ క్రాప్ రావాలి కదా నెక్స్ట్. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒకసారి క్రాప్ అయిపోగా నెక్స్ట్ క్రాప్ కోసము ఇలా వీటికి ఈ ముళ్ళులు ఉంటాయి కదా, ఈ ముళ్ళులు అయితే పించింగ్ తీసేసేయాలి. ఇదిగోండి ఇలా తీసేసేయాలి, అక్కడొకటి. ఎక్కడైతే తీసేసామో మనము అక్కడ నుండి మనకి మళ్ళీ కొత్తగా పువ్వు అయితే స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి కాయలు అయితే వస్తాయి. అందుకని నేను అక్కడక్కడ తీసేస్తున్నాను. ముదిరిపోయిన కొమ్మలకు మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి, లేతగా ఉన్న కొమ్మలకు రావు. దీనికైతే ఇప్పటివరకు ఒకటి కూడా రాలేదు ఈ కొమ్మకి, ఈసారి వస్తేమో చూద్దాం. ఈ కొమ్మకు రాలేదు, ఈ కొమ్మకు రాలేదు. తర్వాత ఇదైతే మనకి ఇప్పటివరకు రాలేదు కదా కాపు, చూద్దాము. దీన్ని కూడా పింఛన్ చేసేసుకుందాము. గాలి అయితే చల్లగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేల ఉసిరి అంట. ఈ యొక్క నేల ఉసిరి వల్ల ఉపయోగాలు ఏంటో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి నేల ఉసిరి, నేను పిచ్చి మొక్కని తెంపేసా. మొన్న ఎవరో నేల ఉసిరి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పల్లికాయ అయిపోయిందేమో, తెంపుకుందామా. అయ్యో అయింది, మా చిన్నోడు వచ్చాక తెంపుదాము. మా వాడు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కటి వచ్చింది అంతే, చాలు ఆ మాత్రం. వచ్చింది తెంపుదాం. మన మిరపకాయలు అయితే మంచిగా ఉన్నాయి. ఇదిగోండి నిన్న దాకా వాన కొట్టింది, ఈరోజు ఒక్కరోజు వాన లేకపోయేసరికి ఇగో వాన కంటిన్యూగా ఉంటే మొక్కలు అయితే సన్నటి పురుగు దోమ లాంటివి వస్తుంది, చూసుకోవాలి. ఇంకొన్ని మిల్లీ బగ్స్ కూడా వస్తున్నాయి. మొక్క వడిలిపోయినట్టు అయింది కానీ నీళ్ళు పోద్దాము. మనము స్టెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసుకుంటే కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. అయితే మనము దీనికైతే మన కాయలు వస్తున్నాయి కదా, ఈ చెట్టుని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే దీనికి ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు కదా, దీని నుండి స్టెమ్స్ ఇద్దాము. కానీ మంచి ముదిరినటువంటి కొమ్మ అయితే మంచిగా వస్తుంది అన్నమాట, అదే చూస్తున్నాను. ఇదిగోండి ఇవే ఇస్తాము. ఇంకా మిగిలినవి ఏవి చూసినా ఎడ్జెస్ మరీ ముద్రిపోయినవి లేవు. ఇక్కడికి ఇలా కట్ చేస్తాను, ఫోన్ పట్టుకొని కట్ చేయడానికి కుదరదు. ఈ ఎడ్జెస్ 2 ఉన్నాయి కదా, ఈ ఒక 2 ఎడ్జెస్ కట్ చేసి ఇస్తాను, 2 పీసెస్.